హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మ మనసు అందరు మంచిని కోరుకుంటుంది. వాళ్ళ అమ్మ లేదు. ఏంటి వంట నేను చేస్తున్నా అని అనుకుంటున్నారా? ఏం లేదు, అమ్మకి యాక్చువల్గా మొన్న బండి మీద వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. బస్సుకి మమ్మీకి మధ్యలోంచి ఎవడో ఎదవ వెళ్ళిపోయాడట, తగిలించుకుంటూ వెళ్ళిపోయాడట. సో దానివల్ల మమ్మీ కింద పడితే యాంకిల్ స్ప్రెయిన్ అయింది బాగా. సో అమ్మ నడవలేకపోతుంది. అందుకని చెప్పి వంట అన్ని 2 days నుంచి నేనే చేస్తున్నాను. సో ఇవాళ మనం చేయబోయే కర్రీ మీల్ మేకర్ టొమాటో. చూద్దాం ప్రాసెస్ ఏంటి, ఎలాగా. నేను ఫస్ట్ టైం చేస్తున్నా. సో ఇప్పుడు మనం మీల్ మేకర్ టొమాటో కర్రీ చేసుకుందాం. టొమాటోస్ని కట్ చేసి, టొమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని హాట్ వాటర్లో మీల్ మేకర్ని వేయాలట. సో చేసిద్దాం, ఇవి కట్ చేసుకుందాం. ఓ పని చేద్దాం, ఈ లోపల హాట్ వాటర్ స్టవ్ మీద పెట్టేస్తా. ఇది యాక్చువల్గా వాటర్ స్టవ్ మీద పెట్టాక హాట్ అవుతాయి. హాట్ వాటర్ స్టవ్ మీద పెడతానన్నా. ఏమో మీలో చాలా తెలివైన వాళ్ళు ఉంటే హాట్ వాటర్ మళ్ళీ స్టవ్ మీద పెట్టడం ఎందుకు అని అడుగుతారేమోనని. సో అది వాటర్ వేడవుతాయి. ఈ లోపు మనం వెజ్జీస్ కట్ చేసుకుందాం. టొమాటో మీల్ మేకర్ అన్నట్టు అందరూ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా ఎంజాయ్ చేశారా హోలీ? ఏంటి సంగతి? నేను కనిపించి చాలా రోజులు అవుతుంది. కనిపిస్తాను ఇప్పుడు, ప్రస్తుతానికైతే వినిపిస్తా, తర్వాత కనిపిస్తా. ఎందుకు అలాగా, ఏమిటి, ఎలా అని మాత్రం అడగచ్చండి. ఇంకేంటి విశేషాలు? మీరందరూ టొమాటో మీల్ మేకర్ ఎలా చేస్తారు కామెంట్లో కామెంట్ చేయండి. ప్రాసెస్ ఇదేనా కాదా చెప్పండి. ఇంకేదైనా వెరైటీగా మీకు చేయడానికి వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను అలాగో ట్రై చేస్తాను మీరు చెప్పినట్టు. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంటర్కి అవుతున్నట్టున్నాయి కదా ఎగ్జామ్స్. మా చిన్నప్పుడు అయితే, నా ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు ఎండలో ఎట్లా తిరిగే వాళ్ళమో అసలు. ఎగ్జామ్ లేని రోజేమో కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి నేను, నా ఫ్రెండ్ ఉంది కిరణ్మయ్ అని, ఇక ఒక దగ్గర, అంటే కొన్ని సబ్జెక్ట్స్ నాకు తనకి సిమిలర్ ఉండేవి, కొన్ని అంటే నేను బైపీసీ, తను ఎంపీసీ అనమాట. అలాగా మా క్లాస్మేట్స్ ఫోన్లు చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, అదని ఇదని, ఎలా చదవాలి, ఏం చదవాలి, రచ్చ రచ్చ. అప్పుడు ఆన్లైన్ ఇంత లేదు, ఇంత ఫెసిలిటీస్ లేవు మనకి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఏం లేవు అప్పుడు. ఓన్లీ బుక్స్, ఎంతసేపు మన ఆల్ ఇన్ వన్స్ ఎక్కువ చదివేవాళ్ళం. ఎగ్జామ్స్ వచ్చినాయంటే ఒక సైడ్ ఏమో భయం ఎగ్జామ్స్ ఎలా రాస్తాం, ఇంకో సైడ్ ఏమో ఏముందో వారం రోజులు అయిపోయినాయి అంటే హాలిడేస్, ఆ ఎగ్జైట్మెంట్ ఉండేది. ఇంకా 10th అంటారా, అబ్బో ఆ టెన్షన్ వేరుండేది. అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి చెప్తారు కదా 10th బేసిక్ అని అంటారు. ఇంటర్కి వచ్చేసరికి ఈ 2 years కష్టపడితే లైఫ్ అంతా బాగుంటుంది అంటారు. డిగ్రీకి వచ్చేసరికి ఈ ఒక్కసారి కష్టపడితే ఇంకా నెక్స్ట్ అసలు జాబ్కి వెళ్ళిపోవచ్చు అని అంటారు. ఏదో ప్రతి దగ్గర ఇదే ఇంపార్టెంట్ అని చెప్పి పెంచారు కదా మనల్ని పెద్దవాళ్ళు. అఫ్కోర్స్ 10th బేసిక్, బట్ ఐ అగ్రీ. ఇంటర్ ఇంపార్టెంటే. అంటే నాశనం అవ్వాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా ఆ ఇంటర్ మీదనే ఉంటుంది అనమాట. అది సంగతి. ఇప్పుడైతే నేను ఒక టొమాటోస్ అన్ని 4 or 5 తీసుకున్నట్టున్నాను. యాక్చువల్గా కౌంట్ చేయలేదు. కొద్దిగా ఎక్కువనే టొమాటోస్ తీసుకుందామని చెప్పేసి ఒక 5 తీసుకున్నట్టున్నాం. 5 టొమాటోస్, 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్. ఇప్పుడు ఇది ఆనియన్ ఎట్లా కట్ చేయాలి చేసేద్దాం. అన్నీ కలిపేసేవే కదా, ఏమంటారు? ఇప్పుడు నేను కొంచెం ఏడుస్తాను అనమాట, మీరేం ఫీల్ అవ్వకండి. ఈ ఆనియన్ బాగాలేదు గైస్.
ఎందుకు 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 ఇట్లా నాకే అవుతుంది? బాగాలేదు. ఇంతసేపు బాగేసాను, అసలు ఆన్ అయిందా లేదా అని అనిపించి ఒకసారి చెక్ చేసుకున్నా. ఏమో చెప్తున్నా. ఇప్పుడు ఒక్క నిమిషం, నేను ఇప్పుడు ఏడుస్తా, మీరు ఫీల్ అవ్వకండి. అంత అవసరమా ఆనియన్ కడగొచ్చుగా అంటారేమో. లేదండి, కడగడానికి ఇప్పుడు మళ్ళీ బద్ధకం. అలా ఏం కాదు, కానీ యాక్చువల్గా టీయర్స్ వస్తే మంచిదట, కళ్ళల్లో ఉన్న డర్ట్ అంతా పోతుందట. అందుకని చెప్పి పోన్లే ఇక ఎప్పుడు ఏడవంగా ఎట్లను అని ఒకసారి ఏడుద్దామని, అంతే. అది సంగతి. ప్రెషరైజ్ చేసి ఇన్ని మార్క్స్ రావాలి, ఇంత రావాలి, జీపీఏ అంత రావాలి అని చెప్పి టార్చర్ చేస్తే వాళ్ళు ఎక్కువ ప్రెషర్ అయ్యి చదవలేరు. వాళ్ళకి భయం ఒకటి ఉంటుంది, అంటే తక్కువ వచ్చేస్తే ఏమంటారో అని ఒక భయం ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లోకి మీ పిల్లల్ని నెట్టకండి. అంటే ఇప్పుడు అఫ్కోర్స్ అందరూ చేంజ్ అయ్యారు, కాదనట్లేదు, బట్ స్టిల్ కొంతమంది ఇంకా అది లేకపోతే లైఫే వేస్ట్ అన్నట్టు చెప్తారు కదా, అలా ఏం లేదు. అది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, అంతే. వాళ్ళకి ఏది ప్యాషనో దానికి ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని నా ఒపీనియన్. ఏం లేదు, చూస్తున్నాం కదా బయట సిచ్యువేషన్స్. కొంచెం ఏమంటారంటే ఆ కొద్దిగా భయాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు అనమాట. కొంచెం ప్రెషర్ అయినా తట్టుకోలేకపోతున్నారు పిల్లలు, చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. అది అందుకని చెప్తున్నా. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారంట దాన్ని. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయిపోతారో, వాళ్ళకి ఎక్కడ మార్క్స్ తక్కువ వచ్చేస్తాయో అని చెప్పేసి ఒక భయంతో వాళ్ళు ఏవో చాలా దూరం, చాలా ఎక్కువ ఆలోచించేస్తారనమాట. ఏదో అంతే లైఫ్ ఇది, లేకపోతే నా లైఫ్ లేదు అన్న స్టేజ్కి వెళ్ళిపోతారు. సో మీరు అంతా ప్రెషర్ చేయకండి పిల్లలు. లెట్ దెమ్ స్టడీ ఆన్ దేర్ ఓన్. వాళ్ళకి చదువుకోవాలి అని అనిపిస్తే ఆఫ్కోర్స్ చదువుకుంటారు, ఎగ్జామ్స్ కాబట్టి చదువుకుంటారు. కొంచెం చెప్పండి, ఇంపార్టెన్స్ చెప్పండి. ఆ ఎగ్జామ్స్ 10th క్లాస్ అంటే ఇంపార్టెన్స్ చెప్పండి, కానీ మరీ నీకు 9.8 వచ్చేయాలి, 9.9 వచ్చేయాలి, 10 of 10 వచ్చేయాలని చెప్పి ప్రెషర్ అయితే చేయకండి పిల్లల్ని. అది ఇవన్నీ ఇంట్లో మాట్లాడుతుంటారా. ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనమాట. అంటే లైఫ్ని నేర్పించింది నాకు ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ అనేది. ఇంపాక్ట్ నిజానికి అవన్నీ ఆలోచిస్తే ఫ్యాక్టే కదా. మనకి తెలియని విషయాలు చాలా నేర్చుకుంటాం. మన డే టు డే లైఫ్ ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మన మాట్లాడే మాటలకి ఎంతమంది లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది చాలా బాగా రియలైజేషన్ అయ్యా. నేనైతే రియలైజ్ అయ్యా బాగా. నేను అసలు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ టాపిక్ చెప్పేటప్పుడైతే నిజంగా చాలా బాగా అనిపించేసింది. అంటే ఇంకా నేను మదర్హుడ్కి వెళ్ళలేదు. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే నేను మదర్హుడ్ వెళ్ళే లోపలే అసలు పేరెంటింగ్ అనేది నేర్పించారనమాట. అది బెస్ట్ పార్ట్. సో ఆనియన్, టొమాటో, ఏంటిది, పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాం. ఇక్కడ వాటర్ కూడా వేడైపోయాయి. ఇఫ్ యూ కెన్ సీ రైట్, వాటర్ కూడా వేడైపోతున్నాయి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మమ్మీ ఏమన్నదంటే కొన్ని మీల్ మేకర్ హాట్ వాటర్లో వేసి పెట్టమన్నది. అవి ఉడకాల్సిన అవసరం ఏం లేదు. ఇది మీల్ మేకర్, చిన్న చిన్న మీల్ మేకర్స్ తెచ్చినాం, మరీ పెద్దది ఏం కాదు. ఎస్, కొన్ని తీసుకుంటున్నా, చూపిస్తాను నేను మీకు. దీనికంటే ఇంకొంచెం తీసుకుంటా. అవి వేసాను, ఇంకొద్దిగా. అవి మెత్తగా అవుతాయి. అవి అయ్యేలోపు ఇలా నేను మీకు చూపించుకుంటూ నేను వంట చేయలేను కాబట్టి ఒక 2 seconds ఆగండి, నేను సెటప్ మార్చుకుంటా. రైట్, సో హాట్ వాటర్లో మీల్ మేకర్ వేసేసాను. ఇప్పుడు పాన్ పెట్టుకొని కర్రీ స్టార్ట్ చేసేద్దాం. మీన్వైల్ నేను ఏం చేస్తాను అంటే, ఇది ఇప్పుడు మనకి అడ్డుగా ఉంది కాబట్టి దీన్ని ఐ విల్ టేక్ a moment to shift from here to there అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ కర్రీ చేస్తాను. ముందుగా కడాయి పెట్టుకోవాలి. అయ్యో, నేను కడాయి తీసుకోవడమే మర్చిపోయాను. కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని, కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను నేను ఆయిల్, అబ్జర్వ్ చేసుకుంటుంది మీల్ మేకర్ కాబట్టి. ఆయిల్ వేసేసుకున్నాం. పోపు గింజలు, ఇది నెయ్యి అనమాట. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని మినపగుళ్ళు,
కొంచెం పచ్చిశనగపప్పు, అయితే ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే కొంచెం ఫ్లేవర్ కోసం ఇది యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఫ్లేవర్ బాగుంటుందని. మీరు కావాలంటే ఇంకా వేరే మసాలాస్ కూడా వేసుకోవచ్చు, బట్ రెగ్యులర్గా మసాలా తింటే పోతుందని వేయట్లేదు. గంటె తీసుకొచ్చుకుంటాం ఏంటి. సో అన్నీ పోపు గిన్నె వేసాను. యాక్చువల్లీ ఇంకొంచెం ఆయిల్ పట్టిద్ది, కొద్దిగా వేసుకుంటున్నాను నేను ఆయిల్. పోపు గింజలన్నీ వేసేసాను. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే, అది ఆప్షనల్. మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఈ పోపు గింజలన్నీ అయ్యాక మమ్మీ ఎండుమిర్చి వేయాలా ఇందులో? మమ్మీ ఎండుమిర్చి వేయాలా? అక్కడ కూర్చొని నాకు చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉంటాను. 1 ఎండుమిర్చి ఇప్పుడే వేయొద్దేమో, ఇంకొంచెం వేగాక అసలు నాకు ఒకటి అర్థం కాదు, ఇంత తెల్లగా ఉంటాయి కదా ఈ గింజలన్నీ. నేను కరెక్ట్ జస్ట్ ఇట్లా తిరిగేసరికి మొత్తం నల్లగా అయిపోతాయి. ఇప్పుడు అంతా తెల్లగా ఉంటాయి, దాన్ని చూస్తున్నంతసేపు తెల్లగానే ఉంటాయి. నేను ఎప్పుడైతే పక్క తిరుగుతానో అప్పుడే నల్లగా అయిపోతాయి, తెల్లగానే ఉంటాయి. మీకు ఎవరికైనా ఇలా అయిందా? జస్ట్ సెకండ్స్లో మాడిపోతుంది పోపు అయితే. అబ్బా ఆల్మోస్ట్ ఎర్రగా అయిపోయింది. ఇంకా నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, వేసేస్తున్నా. మాడిపోతుంది. నేనైతే అన్నీ కలిపేసేస్తున్నాను, విడివిడిగా ఏం వేయట్లేదు. టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కలిపేసేసా. మా అమ్మకి చెప్తే తిడుతుంది, ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఏమన్నా కదా అంటది. పిచ్చలు అయితే అవే అవుతాయి మెల్లగా. ఇదే దగ్గరికి రానిచ్చేస్తే టమాటా కర్రీ అయిపోతుంది. కొంచెం అయ్యాక దీనిలో మీల్ మేకర్ యాడ్ చేస్తే అంతే గైస్. చాలా సింపుల్ గైస్ అసలు వంట. నాకు వంట రాదు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఏ వంట అయినా నేను చేసేస్తామని చెప్పుకోవాలి. దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం. యాంటీ బ్యాక్టీరియల్ అంట పసుపు, యాంటీసెప్టిక్ కూడా. అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాం, ఎట్లానో అడ్డమైన గడ్డి తింటూనే ఉంటుంది కదా. ఇంతకీ ఆన్ చేశాను, నడుస్తుంది. ఉంచాలి అంటే తెలుస్తుంది కదా టమాటో ఉడికిందో లేదో అని, అలా అన్నమాట. ఉంచేసి ఇది కొంచెం ఉడికింది అని అనిపించిన తర్వాత మీల్ మేకర్ యాడ్ చేసుకుందాం. ఓకే, మీల్ మేకర్ కూడా
ఇదైపోయాయి అంటే నానినాయి, సోప్ చేస్తే నానిపోయినాయి. హాట్ వాటర్లో సోప్ చేసాను. యాక్చువల్గా ఇందులో మీరు వేసుకోవాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఇఫ్ యూ కెన్ సీ ఇది అయిపోయింది. టొమాటో కూడా ఉడికింది. ఇంకొంచెం ఉంచుకుంది ఒక 2 minutes. అన్ని పీసెస్కి కూడా బాగా పడుతుంది. అంటే ఎక్కువ మొత్తం సాల్ట్ అని కాదు, ఎంతైతే సరిపోతుందో దానికంటే కొంచెం తక్కువ వేసుకున్నాం జస్ట్ అట్లా. తర్వాత మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం తర్వాత. సో నేను మీల్ మేకర్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. మమ్మీ ఓ ఈ పిండాలా మమ్మీ, చెప్పవా మమ్మీ మరి నాకు? ఇది ఇట్లుంటుంది నా వంట. నా తెలియదు పిండాలని, సడన్గా డౌట్ వచ్చి నేను మమ్మీ చెప్పవా మమ్మీ మరి. అయిపోయింది. ఇందులో వేసి దీంతో నొక్కిన వాటర్ స్ట్రెయిన్ చేసేసా. ఇప్పుడు వేసా మీల్ మేకర్ ఇందులో. నేను మళ్ళీ సర్దుకుంటా, తిరుగుతుంది లేకపోతే. కొన్నేమో అట్లేసా, కొన్నేమో ఇట్లేసా. మరి ఎట్లయితుందో తెలియదు మనకి. మమ్మీ ఇప్పుడు ఇలా వాటర్ గీటర్ ఏం అవసరం లేదుగా, అదే ఉడుకుతుందా? సాల్ట్ ఆల్రెడీ టొమాటోస్లో వేసిన. కారం అయ్యాను ఇప్పుడు కాదా? లో ఫ్లేమ్లోనే ఉంచాలా? మూత పెట్టాలా ఇప్పుడు? అది లెక్క. మూత పెట్టేసా గైస్. ఒక 5 minutes తర్వాత మళ్ళీ కలుగుతాం. బాయ్. ఇది తీయనికి రావట్లేదు గైస్. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, సో ఇప్పుడు దీనికి ఎంత కావాలో అంత వేసుకుందాం ఉప్పు. నెక్స్ట్ కమ్స్ టు కారం. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా, కొద్దిగా ఎక్కువ అంటే ఎక్కువ ఏం అవ్వదు, తగ్గినంత. It is almost done. సో కర్రీ అయిపోయింది. టేస్ట్ చూసేటప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తా. ఓకే, కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూస్తుంది ఇప్పుడు మా మమ్మీ. ఏదో చేసా వచ్చినట్టు. కర్రీ, మీల్ మేకర్ టొమాటో కర్రీ చూడ్డానికి అయితే బాగానే ఉంది, యమ్మీషియస్గా. తింటే ఎలా ఉంటుందో. నిజంగా బాగుందా? చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఏం వంకలు లేవా? ఏం వంకలు, అన్నీ సరిపోయాయా? నిజంగా చాలా బాగుంది, సూపర్. అసలు అదిరిపోయింది. ఎండ్ చేయి వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా బిడ్డ అంటే మన చేసింది టమాటా పప్పు, కానీ వెరైటీగా ఇవాళ ట్రై చేసింది టొమాటో మీల్ మేకర్ కర్రీ. వీడియో తీసింది, మన తీయమంటే తీయలేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మనకు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. బాయ్ బాయ్.